స్థానిక గోదావరి ఖనిలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి. రామగుండం అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడు. ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ ప్రాంతానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చి చరిత్రలో మన పేరు చిరస్థాయిగా ఉండాలని ప్రజా సంక్షేమాన్ని కోరుకునే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి మీద రామగుండం అభివృద్ధిని అడ్డుకునే అబద్ధపు హరిచంద్రులు, రామగుండం అభివృద్ధిని అడ్డుకునే హరిశ్చంద్రులు, అబద్ధపు హరిశ్చంద్రులు బయలుదేరిండ్రా నిన్నను మనను. వీళ్ళు నిత్యం కూడా ప్రజలు వీళ్ళని మర్చిపోయినని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని ఈ అబద్ధపు హరిశ్చంద్రులు ప్రజలలో తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన మాట్లాడుతాడు, ఊకే కూల్చివేతలు కూల్చివేతలు కూల్చివేతలని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కూల్చివేతలతోటి మీకేం సంబంధం? ఆ పాత మీరు వాళ్ళతో చేసుకున్న పాత అగ్రిమెంట్లు గిట్ట మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? ఎందుకు కూల్చివేతల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు? చౌరాస్తాలో బ్రహ్మాండంగా ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. రోడ్లు వెడల్పి చేసి ఏం చేస్తారో ఈ పేపర్ చూడు, ఈ పేపర్లో చూస్తే తెలుస్తుంది. అసలు ఎమ్మెల్యే గిరి ఎట్లుండాలని చూపించేదే రాజ్ ఠాకూర్. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సోమవారం సత్యనారాయణ కానీ కోరుకంటి చంద్ర కానీ, ఈ రాము నిజవర్గాన్ని పట్టించుకున్న పాపాన లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రాము నిజవర్గానికి ఏం తెచ్చిర్రు, ఏం అభివృద్ధి చేసిర్రు? అసలు సోయుడిని మాట్లాడుతానా సోయలేక మాట్లాడుతానా అర్థమవుతలేదు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు చంద్ర గారు. అసలు ఇక్కడ నా అభివృద్ధి జరిగిందా? లక్ష్మీనగర్లో ఏదైతే గాంధీ మార్కెట్ చౌరస్తాలో డబ్బులు తీసుకొని సింగరేణి భూమిని లంచాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని సింగరేణి భూమిని కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చూడండి, 34 కోట్ల రూపాయలతో తన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ 4 డివిజన్లకు సంబంధించిన లక్ష్మీనగర్ పూర్తి స్థాయి మార్కెట్ను 34 కోట్లతో మరి అభివృద్ధి చేసిండు. మీ కళ్ళకు మరి ఏమైనా గంతలు కట్టుకున్నారా? షబాష్ మక్కాన్ సింగ్ అని చెప్పి ఈరోజు అంతా ఊరంతా నిజవర్గ ప్రజలంతా కూడా